హలో గాయస్, మీరు యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ మీరు అనుకున్నంత సింపుల్ కాదు. ప్రతి క్లిక్, ప్రతి సెర్చ్ అండ్ ప్రతి లాగిన్ వెనుక ఒక హిడెన్ వరల్డ్ ఉంది. డేటా, ఆల్గోరిథమ్స్ మరియు అన్సీన్ థ్రెడ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రైజ్ అవుతుంది, అలాగే సైబర్ సెక్యూరిటీ సర్వైవల్ కూడా అవుతుంది. మనం డిజిటల్ వరల్డ్లో బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ నిజం ఏంటంటే డిజిటల్ వరల్డ్ మనల్ని కంట్రోల్ చేస్తుందని. వెల్కమ్ టు ఎమరాస్ పైథాన్ వరల్డ్. ఇక్కడ మనం టెక్నాలజీ వెనుకున్న డార్కెస్ట్ ట్రూత్స్ని రివీల్ చేస్తాం, అలాగే హిడెన్ సిస్టమ్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం, మరియు మీ ముందు వచ్చే ఫ్యూచర్కి ప్రిపేర్ చేస్తాం. ఇది ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఇది ఒక వార్నింగ్ అండ్ ఇది ఒక వెపన్. ఇది మీరు అనుకున్నంత సింపుల్ కూడా కాదు. దీనికి చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. కాబట్టి వెల్కమ్ టు ది ఛానల్ once again. Let's start our first topic. Okay, సో మనం క్లాడ్ గురించి ఈరోజు తెలుసుకోబోతాం. క్లాడ్ అంటే ఏంటి, నెక్స్ట్ దీని ద్వారా మనం ఏం చేయబోతున్నాం ఫ్యూచర్లో అనేది మనం రివీల్ చేసుకుందాం. ఓకేనా? అసలు క్లాడ్ అంటే ఏంటి? క్లాడ్ డిస్కవర్ మేక్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ సేఫ్టీ ఫోకస్డ్ ఆన్ ఏఐ applicants available today. Okay, powerful, versatile, safety focused by design, intuitive interface. Okay, క్లాడ్ మనకి అన్ని రకాలుగా యూజ్ అవడం. ఇది ఒక ఆండ్రోపిక్ అసిస్టెంట్, ఏ అసిస్టెంట్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో, ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఎక్కడి నుంచి డెవలప్మెంట్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Claude, developed by Anthropic, a safety company founded in 2021, named after Claude Shannon. ఇందులో 3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది హైక్యూ అంటే ఫాస్ట్, సోనెట్ అంటే బ్యాలెన్స్డ్, అండ్ ఆపస్ అంటే పవర్ఫుల్. ఇది ఫ్రీ టు యూస్ ఎట్ క్లాడ్ ఏ విత్ ప్రో అండ్ టీమ్ ప్లాన్స్. ఓకే, ఇందులోని ప్రో ప్లాన్స్ ఉంటాయి, అలాగే టీమ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. టీమ్ ప్లాన్స్ అంటే అది టీమ్స్ పరంగా ఒక మెయిల్ అనేది జనరేట్ చేసుకుందాం. దాని తర్వాత ప్రో ప్లాన్స్ అంటే మనం పర్సనల్గా యూజ్ చేస్తాం. దీన్ని మనం ఇప్పుడు ఎలాగా హౌ క్లాడ్ వర్క్స్, కాన్స్టిట్యూషనల్ ఏ అండ్ మాసివ్ కాంటెక్స్ట్ విండో. ఓకే, ఇది ఎక్కువ మనం ట్రావెల్ చేసుకునేది డీప్ లెర్నింగ్ మీద యూజ్ అవుతుంది. ట్రైన్ బై కాన్స్టిట్యూషనల్ ఏ. ఇక్కడ వీటికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అవి ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవుతాయి మనం. అలాగే ఇక్కడ సెల్ఫ్ ఎవాల్యుయేట్ ఎగ్నెస్ట్ ఎథికల్ గైడ్లైన్స్. ఇవి అనుకున్నంతగా ఎవాల్వ్ అంటే వాటిని ప్రిపేర్ చేసుకో. ఇది గైడ్లైన్స్ ప్రకారం అవి రెడీ అవుతూ ఉంటాయి, అలాగే అవే మినిమం చేస్తూ ఉంటాయి. ఓకేనా? సపోర్ట్స్ ఏ వెరీ లార్జ్ కాంటెక్స్ట్ విండో అప్ టు 200K టోకెన్స్. అంటే ఒక 20K టోకెన్స్ వరకు ఇవి మనకి ఉండడం. మనం ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే ఇది మనకి స్టెప్ బై స్టెప్ డిజైనర్ చేసి ఉంటుంది. ఏంటంటే మనం జనరేట్ ఇమేజ్ అని కాకుండా జనరేట్ ఇమేజ్ దేనికి సంబంధించింది, ఎందుకు సంబంధించింది, డీటెయిల్గా ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. దాని తర్వాత మనల్ని పర్మిషన్ అడుగుతుంది, అది యాక్సెస్ చేయాలా వద్దా అని. నెక్స్ట్ మనం చూసుకుంటే క్లాడ్ అసలు ఏ చేస్తుంది? ఫస్ట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్, అంటే రిపోర్ట్స్ అన్నీ రాస్తుంది. అలాగే ఎడిటింగ్ అంటే ఏమేమి ఎక్కడెక్కడ ఎడిట్ చేయాలో అది చెప్పడం. ఇంకా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటే సమ్మరైజ్ డాక్యుమెంట్ చేస్తుంది. అలాగే ఎక్స్ప్లోర్ టాపిక్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటుంది. ఇంకా కోడింగ్ అంటే కోడ్ చేస్తుంది, డీబగ్ చేస్తుంది, అలాగే ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. కోడ్ రాస్తుంది, డీబగ్ చేస్తుంది. డీబగ్ అంటే అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి చెప్తుంది, ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది చేయడం. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్, అనలైజ్ PDF స్ప్రెడ్షీట్స్. ఓకే, ఈ మనం 3 PDFsని మనం ఫస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేసుకునేది, దాన్ని డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అంటాం. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ అంటే ప్లాన్స్ బట్టి, ఎగ్జిక్యూషన్, కాంప్లెక్స్ ప్రాజెక్ట్ బట్టి అది వివిధ రకాలుగా మనకి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన టాపిక్ అసలు క్లాడ్
ఎందుకు ఫ్రీ అనుకుంటే ఇది ప్రతిదీ ఫ్రీ కాదు, అలాగే ప్రతిదీ ఫ్రీ కాదు, అలాగని ప్రతి కొన్ని క్షణాల వరకే అది ఫ్రీగా వస్తుంది రాను. ఇక్కడ మనం చూసుకుంటే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది, స్పెసిఫిక్ ప్రాంప్ట్స్ ఉంటాయి. యూజ్ క్లాడ్ ఫర్ యువర్ నెక్స్ట్ రైటింగ్ టాస్క్, రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ కోడింగ్ ఛాలెంజెస్. రిమెంబర్ ఆల్వేస్ వెరీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్, ఏ కెన్ మేక్ మిస్టేక్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే చాట్ జీపీటీకి, క్లాడ్కి, జెమినైకి డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాట్ జీపీటీ అంటే ఏంటి, క్లాడ్ అంటే ఏంటి, జెమినై అంటే ఏంటి. చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక చాట్ జీపీటీ చూసుకుంటే మనకి ఓపెన్ ఏఐ వాడు ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ వాడు ఫైండ్ అవుట్ చేశారు. క్లాడ్ని ఆంథ్రోపిక్ ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, అలాగే జెమినైని గూగుల్ ఫైండ్ అవుట్ చేసింది, అంటే డిస్కవర్ చేసుకున్నాం. ఇందులోని వెర్సటైల్ ఆల్రౌండర్. ఓకే, ఫస్ట్ ఇదేంటంటే మొత్తం అన్ని చెక్ చేస్తుంది, అలాగే మొత్తం అన్ని ఒకేసారి ఇచ్చేసి మినిమం 900 మిలియన్ యూజర్స్ ఇక్కడ ఉండడం వీక్లీ యూజర్స్. ఓకే, ఇక్కడ ఏంటి, దీంట్లో అయితే 1 మిలియన్ టోకెన్స్ ఉంటాయి ఉండడం. ఇది క్లాడ్ చూసుకుంటే ఇది సేఫ్టీ అండ్ రీజనింగ్ పవర్ హౌస్. క్లాడ్ ఏంటంటే తనంతలు తాను ఫస్ట్ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ గైడ్లైన్స్ని యూజ్ చేసుకుని అది సేఫ్టీ అండ్ పవర్ హౌస్ కింద ఇది క్లాడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ గూగుల్ చూసుకుంటే ఎకో సిస్టమ్ ఛాంపియన్ గూగుల్ అనేది. ఇక్కడ క్లాడ్ చూసుకుంటే మన డేటాని సేఫ్టీగా ఉంచుతుంది, ఇంకా మనకి ఏదైతే మనం ఎలా చేస్తామో అదే మనం చేస్తాం. ఇక్కడ మిగతా జెమినై అండ్ చాట్ జీపీటీ చూసుకుంటే ఇక్కడ మంత్లీ యూజర్స్ ఎక్కువే, కాకపోతే అన్నీ జనరేట్ చేస్తాం. ఇంకా ఇమేజెస్ క్లాడ్ జనరేట్ చేయదు, అలాగే చాట్ జీపీటీ, జెమినై ఈ రెండు జనరేట్ చేయడం. నెక్స్ట్ దీన్ని చూస్తుంటే పెయిడ్ ప్లాన్, ఇదేమో $20 పర్ మంత్. చాట్ జీపీటీ ఇది కూడా $20 పర్ మంత్. ఇది క్లాడ్. ఇక్కడ ఏంటంటే 128K టోకెన్స్ ఉంటాయి. ఇక్కడ క్లాడ్లో 1 మిలియన్ టోకెన్స్ ఉంటాయి ఉండడం. ఇక్కడ జెమినైలో కూడా 1 మిలియన్ టోకెన్స్ ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ జనరేషన్ చేస్తుందా అంటే చాట్ జీపీటీ చేస్తుంది, క్లాడ్ చేయదు, అలాగే జెమినై చేస్తుంది. వెబ్ బ్రౌజింగ్ 3 చేస్తుంది చేయడం. ఇంకా కోడింగ్ చూసుకుంటే జనరేషన్ చేసి అనాలిసిస్ చేసి ఇంకా జనరేషన్ చేస్తుంది కోడింగ్ అనేది. క్లాడ్ అనేది అనాలిసిస్ చేస్తుంది. జెమినై అనేది నార్మల్గా వాళ్ళకి సంబంధించినవి టూల్స్ ఉంటాయి, అవి చూసుకోవడం. ఇంకా క్రియేటివ్ చూసుకుంటే కోడింగ్లో ఇదేమో క్రియేటివ్గా ఆలోచిస్తుంది. ఇది ఏంటంటే న్యాచురల్గా చూసుకుంటుంది. ఇదేంటంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించింది గూగుల్ చూసుకోవడం. దాని ప్రీవియస్గా ఏవైతే ట్రైన్ చేస్తారో దాన్ని నుంచి తీసుకోవడం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏవే వాటికి ఏమేమి యూజ్ చేస్తాం అంటే విచ్ టూల్స్ ఈజ్ బెస్ట్ ఫర్ వాట్, మ్యాచింగ్ టాస్క్ టు టూల్స్. ఫర్ రైటింగ్ అండ్ క్రియేటివ్ వర్క్, చాట్ జీపీటీ ఈజ్ ది టూల్ టు టర్న్ when talking deep analysis and crafting long documents. Claude is the best, and Gemini is go-to for Google Workspace users and real-time data research. For coding and tasks, use Claude for debugging and ChatGPT for code generation. Okay. ఇక్కడ మనం చూసుకుంటే రైటింగ్ అండ్ క్రియేటివిటీ వర్క్ చూసుకుంటే క్లాడ్ అనేది చాలా బెస్ట్. ఇక డీప్ అనాలిసిస్ అండ్ లాంగ్ డాక్యుమెంట్ కావాలి అనుకుంటే క్లాడ్ అనేది బెస్ట్. రైటింగ్ అండ్ క్రియేటివిటీ వర్క్ చూసుకుంటే చాట్ జీపీటీ బెస్ట్. ఇంకా గూగుల్ వర్క్ స్పేస్ యూజర్స్కి జెమినై ఉంటుంది. ఇంకా కోడింగ్ అట్లకి చూసుకుంటే చాట్ జీపీటీ అలాగే క్లాడ్ ఈ రెండిట్లకి చాలా బెస్ట్. చాట్ జీపీటీ ఏంటంటే జనరేషన్ చేస్తుంది, క్లాడ్ ఏంటంటే దాన్ని డీబగ్ చేయడం. ఇంకా రీసెర్చ్ విత్ రియల్ టైమ్ డేటా అయితే జెమినై యూజ్ అవుతుందని చెప్తున్నారు, కాకపోతే క్లాడ్ కూడా బాగానే యూజ్ అవడం. ఇంకా హౌ టు చూస్ యువర్ ఏఐ టూల్. ఓకే, నో సింగిల్ ఏఐ టూల్ మీన్స్ ఎవ్రీథింగ్, ఈజ్ ది బెస్ట్ చాయిస్, డిపెండ్స్ ఆన్ వర్క్ ఫ్లో. ఓకే, ఇక్కడ మనం క్లాడ్ చూసుకున్నాం అనుకో, రీసెర్చ్ అనాలిసిస్ అండ్ సమ్మరైజేషన్కి బాగా యూజ్ అవుతుంది. మనం అన్నర్ని యూజ్ చేయాలి బిఫోర్ కమిటింగ్ టు పెయిడ్ ప్లాన్. అంటే మనకి పెయిడ్ ప్లాన్కి ముందు ఒక సర్వెల్ టోకెన్స్ మనకి ఫ్రీగా వస్తాయి కదా, ఆ టైంలో మనం బాగా యూజ్ చేసుకుంటే
దాని తర్వాత మనం ఏది యూస్ మూడాటిని కావాలంటే మూడాటిని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదో పర్టికులర్గా ఒకదాన్నే యూస్ చేసుకోకుండా మూడాటిని మనం యూస్ చేసుకుని చేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ విత్ వన్ టూల్ టుడే అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ లాస్ట్ అదర్ 3 weeks this weeks. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లోర్ స్కిల్ బూస్టర్స్ ఫర్ మోర్ లెసన్స్ అండ్ on mastering Python tools. Okay, explore skill boosters for more lessons on mastering Python AI tools. On mastering AI tools. Okay, ఇది నేను వేరే దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి అక్కడ కాపీ కంటెంట్ వచ్చింది రాను. నెక్స్ట్ AI in marketing and how artificial intelligence is transforming the data, transforming the industry. ఇప్పుడు మనం చూసుకుంటే 64% of organizations are already used in AI in their marketing. ఓకే, ఇక్కడ AI మార్కెటింగ్ 64% మొత్తం డిజిటల్ మార్కెటింగ్లో మొత్తం అన్నిటిని యూజ్ చేయడం. అలాగే మనం చూసుకున్న ఎక్స్టెన్సివ్ చూసుకున్న ఇంకా ప్రతి దాంట్లోని AI డెవలప్మెంట్ అనేది ఉంది. ఆ AI డెవలప్మెంట్ చేసుకుని చాలా మార్కెటింగ్ టీమ్స్ ఉంటాయి. కంటెంట్ రైటింగ్ అనే కాకుండా చాలా ఉన్నాయి కాబట్టి ఈమెయిల్ రైటింగ్, కంటెంట్ రైటింగ్, బ్లాగ్ రైటింగ్స్ చాలా ఉంటాయి. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏ మార్కెటింగ్ బై నెంబర్స్ హ్యాస్ $47 billion. ఓకే, ఇండస్ట్రీ గ్రోయింగ్ ఎట్ 26.7% per year. ఇది చూసుకుంటే ప్రతి ఇయర్కి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. ఇక 26.7% CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఫర్ ఏ మార్కెటింగ్ మార్కెట్. ఓకే, ఏ మార్కెట్లోని ఏ మార్కెటింగ్కి సంబంధించింది 26% ఉంది. బిజినెస్ ప్లాన్ చూసుకుంటే ఇన్వెస్టింగ్ ఇన్ జనరేటివ్ AI 92% ఉంది. అలాగే 93% CMO సేస్ జెన్ AI ఈజ్ డెలివరింగ్ టు క్లియర్ ROI. ఓకే, ఇంకా 85% చూసుకుంటే ప్రొఫెషనల్ ఆల్రెడీ యూజ్డ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ యూజ్డ్ AI ఇన్ ఫర్ కంటెంట్ ప్రొడక్షన్. ఓకే, ఇది ఫస్ట్ టాపిక్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఏ ప్లాన్స్ ఉన్నాయని అంటే ఎలా చెప్పాలి, ఫస్ట్ మనం కోచింగ్ తీసుకుంటున్నాం. ఆ కోచింగ్ తీసుకున్నప్పుడు మనకి పూర్తిగా తెలియడం ఎలాగంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నాం, లేకపోతే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాం. ఈ సైబర్ సెక్యూరిటీ పైథాన్ ఫుల్ స్టాక్స్ నెక్స్ట్లో ఫ్యూచర్ జాబ్సే ఉన్నాయి. అవన్నీ ఫస్ట్ డీటెయిల్గా రీసెర్చ్ చేసుకున్న తర్వాత కదా మనం కోచింగ్ సెంటర్కైనా ఏదైనా ఆన్లైన్ కోచింగ్లోకైనా మనం ఫస్ట్ పేమెంట్ అనేది చేయడం. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ పిక్ వన్ రిపిటేటివ్ టాస్క్ అండ్ ఆటోమేటివ్. ట్రై ఫ్రీ టూల్స్ లైక్ ChatGPT, Claude and Gemini. Clean first party data is a foundation. Learn and adapt. And invest on upskilling now. Exploring the channel for more lessons. And ఇప్పుడు మనం చూసుకుంటే getting started with ఏ ఎథిక్స్ అండ్ సేఫ్టీ చూసుకుంటే ఇక్కడ ఏ ఎథిక్స్ అండ్ సేఫ్టీ చూసుకుంటే బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ మార్కెటింగ్, హౌ టు యూజ్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ బిల్డ్ ట్రస్ట్ విత్ ఆడియన్స్. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 14% కన్జ్యూమర్స్ ఫుల్లీ ట్రస్టెడ్ ఏ జనరేటెడ్ కంటెంట్. బికాస్ ఇక్కడ మనం దేనికంటే ఏ కంటెంట్ 14% ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ చాలామంది జాబ్స్ పోతున్నాయి, ఇంకా చాలా కంటెంట్ క్రియేషన్ జాబ్స్ అనేవి ఉన్నాయి, అలాగే మార్కెటింగ్ కంటెంట్వి ఉన్నాయి, అలాగే ఎడిటింగ్ కంటెంట్ ఉన్నాయి. ఏవేవి ఎక్కడెక్కడ ఎడిట్ చేయాలని ముందే చెప్పాను. మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటే మన జాబ్స్ ఉంటాయి, లేకపోతే ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోకపోతే ఆ జాబ్స్ ఉండడం. బట్ ట్రాన్స్పరెన్సీ కెన్ ఇంక్రీజ్ టెస్ట్ అప్ టు 96%. ఇక్కడ ఏఐకి అనేవి కొన్ని ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఏ టైంలో ఏవే చేయాలో అవే చేస్తాయి.
నెక్స్ట్, ఓన్లీ 14% ఆఫ్ కన్జ్యూమర్స్ ఫుల్లీ ట్రస్టెడ్ ఏ కంటెంట్, వై ఎథిక్స్ మ్యాటర్ నౌ. ఇక్కడ ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే మనం 61% సమ్ వాట్ ట్రస్ట్, అంటే నమ్మితే నమ్ముతున్నారు లేకపోతే లేదు. 61%లో 14% ఏమో నమ్ముతున్నాను నమ్మడం, ఇంకా 25% అసలు నమ్మట్లేదు, అసలు వాటి మీద ఇంట్రెస్ట్ కూడా చూపించడం. 73% ఆఫ్ కన్జ్యూమర్స్ కెన్ స్పాట్ ఏ జనరేటెడ్ మార్కెటింగ్ కంటెంట్, అండ్ 57% కన్జ్యూమర్ ట్రస్ట్ మోర్ వన్ ఏ యూజ్ ట్రాన్స్పరెంట్లీ. ఇక్కడ మనం చూసుకుంటే ఏ జనరేటెడ్ యాడ్స్ చేస్తుంది, డిస్క్లోజర్స్ టు సి 73% ట్రస్ట్ వర్తినెస్. అంటే మనకి ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకో, నువ్వు ఒకడే ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ అనేది కంటెంట్ చేస్తుంది, థంబ్నెయిల్ డిజైన్ చేస్తుంది, మార్కెటింగ్ సంబంధించి చూస్తుంది, ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఇంకా ది 5 బిగ్గెస్ట్ ఎథికల్ రిస్క్ ఆఫ్ ఏ ఇన్ మార్కెటింగ్ చూసుకుంటే, బయాస్. ఓకే, ఏ కెన్ ప్రీప్రిట్ బయాసింగ్ ఇన్ టార్గెటింగ్. ఓకే, నెక్స్ట్ ప్రైవసీ వైలేషన్స్, లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది మనం పెట్టకూడదు. ఇంకా హాలిజినేషన్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఏ కెన్ ఫ్యాబ్రికేట్ స్టాటిస్టిక్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ లైక్ బ్లాక్ బాక్స్ డెసిషన్. ఇంకా కాపీరైట్ అండ్ ఐపీ ఇష్యూస్. ఇలాగా ఫర్ సపోజ్ మనం క్యాప్కట్ యూస్ చేస్తున్నాం. క్యాప్కట్ యూస్ చేసి మనం వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉండొచ్చు, క్యాప్కట్ని యూస్ చేసుకుని వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే అవి కాపీరైట్ మ్యూజిక్స్ అనేవి ఇస్తుంది. ఇంకా మనకి లీగల్గా కొన్ని ఉంటాయి, ఆ కంటెంట్ కూడా ఇల్లీగల్గా కంటెంట్ కూడా అది రిలీజ్ చేసి ఇస్తుంది కూడా. ఎందుకంటే అవి చాలా డేంజర్ అండ్ ఇంపార్టెంట్ కూడా ఉంటాయి ఉండడం. ఇంకా జీడిపిఆర్ చూసుకుంటే రిక్వైర్ ఎక్స్ప్లిక్స్ కాన్స్టెంట్ అండ్ డేటా మినిమైజేషన్. ఇంకా ఎఫ్టీసీ, ఇది యుఎస్కి సంబంధించింది. ఇంక్రీజింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఎగ్నెస్ట్ డిసెప్టివ్ ఏఐ ప్రాక్టీస్ అండ్ కొలరాడో ఏఐ యాక్ట్ జూన్ 2026లో వచ్చింది. ఇది ఏంటంటే ఎఫెక్టివ్ జూన్ 2026, ఫోకస్ ఆన్ ఏఐ సేఫ్టీ అండ్ కన్జ్యూమర్ రైట్స్. ఇంకా ఈయూఏ యాక్ట్ చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ రూల్స్ ఎఫెక్టివ్ ఎగ్నెస్ట్ 2026, హై రిస్క్ ఏఐ సిస్టమ్ కాంప్లియన్స్. ఇంకా నెక్స్ట్, యువర్ ఎథిక్స్ ఏఐ మార్కెటింగ్ చెక్ లిస్ట్, 5 బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, ఫస్ట్, బీ ట్రాన్స్పరెంట్, ఆల్వేస్ డిస్క్లోజ్ వెన్ ఏ కంటెంట్ ఈస్ జనరేటెడ్. ఓకే, ఇంకా కీప్ హ్యూమన్స్ ఇన్ ది లూప్, నెవర్ పబ్లిషింగ్ వితౌట్ హ్యూమన్ రివ్యూ. అండ్ ప్రైవేట్ ప్రైవసీ, యూజ్ ఫస్ట్ పార్టీ డేటా, అబ్టైన్ consent and audit for bias, test campaigns across diverse demographic, documenting everything, create an AI governance policy. ఇది మనకు సంబంధించింది. ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే ఎందుకు అలా చెప్తున్నారంటే, ఇప్పుడు 90% మిడ్ జర్నీ ఇమేజెస్ ఎక్కువ బ్యూటిఫుల్ ఉమెన్స్, డిసెప్టెడ్ లైట్ స్కిన్నెడ్ ఉమెన్స్, ఇలాగ కంపేరింగ్ చేసుకుని డీప్ ఫేక్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేయడం. ఇంకా డీప్ ఫేక్ ఏఎస్ కూడా వచ్చాయి. 62% లాస్ట్ రెవెన్యూ కెన్ రిజల్ట్ ఫ్రమ్ డేటా ఆఫ్ బయాస్. ఇది మనకి 62% అనేది లాస్ అయింది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది జాబ్స్ అనేవి పోయాయి, అలాగే ఇంకా చాలా కంటెంట్స్ కూడా పోవడం. ఇంకా ఇక రిప్రజెంటేషన్ బయాస్ చూసుకుంటే, ఏ షోస్ ఓన్లీ నారో స్లైస్ ఆఫ్ పీపుల్, మిస్సింగ్ రియల్ ఆడియన్స్ డైవర్సిటీ. ఇక్కడ మనం చూసుకుంటే కంటెంట్ క్రియేషన్ కొంచెం క్రియేటివ్గా ఆలోచించి టైం తీసుకుని మొత్తం అన్ని చేసి డీప్ రీసెర్చ్ చేసి వాళ్ళకి సంబంధించినవన్నీ డీప్ రీసెర్చ్ చేసుకుని అది బ్లాగ్ రైటింగ్ అయినా చేస్తారు, అలాగే కంటెంట్ రైటింగ్ అయినా చేస్తారు చేయడం. ఇది రిప్రజెంట్ బయాస్. ఇక్కడ జెండర్ బయాస్ చూసుకుంటే, ఏ సైన్స్ స్టీరియో టైపికలీ టైప్స్ రోల్స్ బేస్డ్ ఆన్ జెండర్. అండ్ ఆక్యుపేషనల్ బయాస్,
ఇంకా కల్చర్ బయాస్, ఆల్గరిథం బయాస్ చూసుకుంటే, కల్చర్ బయాస్ చూసుకుంటే ఏ ట్రైన్ ఆన్ వెస్టర్న్ డేటా ప్రొడ్యూస్డ్ కంటెంట్ దట్ డజంట్ ట్రాన్స్లేట్ గ్లోబలీ. ఆల్గరిథం బయాస్ చూసుకుంటే సిస్టమ్ లెవెల్ ఇంబ్యాలెన్స్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా అండ్ రిప్రజెంటింగ్ డామినెంట్ గ్రూప్స్. ఇంకా ఇక్కడ రియల్ కాస్ట్ ఆఫ్ ఏ బయాస్, వై ఇట్స్ మ్యాటర్ ఫర్ యువర్ బ్రాండ్. ఇక్కడ చూసుకుంటే 88% విజిటర్స్ మీ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు చాట్బోట్ ఎక్స్పీరియన్స్ అనేది సరిగా లేకపోతే. ఎందుకంటే నెక్స్ట్ 35% రెలవెన్స్ రికమెండేషన్ ఇంక్రీజ్ బయింగ్ లైక్లీహుడ్. ఇక్కడ మనం చూసుకుంటే ఫైనాన్షియల్ రిస్క్స్ ఉన్నాయి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాట్బోట్ ఎక్స్పీరియన్స్ వల్ల సగం మంది వెళ్ళిపోతారు. ఇక్కడ బయింగ్ రికమెండేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి, కాకపోతే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డేటా బయాస్ చూసుకుంటే 62% లాస్ వస్తుంది. లీగల్ రిస్క్, బ్రాండ్ డ్యామేజ్ కూడా చాలా బాగా జరుగుతుంది ఒక ఏ కంటెంట్ వల్ల. ఇంకా మనకి యువర్ 4 steps ఫ్రేమ్వర్క్ టు ఎలిమినేట్ ఏ బయాస్ ఇన్ మార్కెటింగ్. రైట్ థాట్ఫుల్ ప్రాంప్ట్స్ బీయింగ్ స్పెసిఫిక్ about diversity, backgrounds and inclusivity. Okay, next keep human in the loop. Keep a human in the loop. Always review output before publishing and set the clearance content guidelines. Create brand level rules for inclusive language and imaginary. ఇదంతా మనకి ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మనకి పర్టికులర్గా 1 shot ప్రాంప్టింగ్, 0 shot ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్స్ అనేవి ఉంటాయి. మనం పర్టికులర్గా ఏదైతే ఇస్తామో దానికి సంబంధించిన అది కంటెంట్ రెడీ చేసేస్తుంది మనం. నెక్స్ట్ క్లియర్ తర్వాత అది పబ్లిష్ చేసే ముందు మనం ఒకసారి రివైజ్ చేసుకోలేం, ఏదైనా ఇప్పుడు గుడ్డుగా నమ్మకూడదు. నెక్స్ట్ కంటెంట్ గైడ్లైన్స్ చూసుకుంటే అది మనకి నెక్స్ట్ ఏంటని చెప్తాను. ఇక్కడ లీగల్స్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మార్కెటింగ్ FTC సెటిల్డ్ అట్ $46.8 million కేస్ ఓవర్ ఫాల్స్ ఏ మార్కెటింగ్ క్లెయిమ్స్ ఇన్ February 2026 and EU A Act penalties reach up to 35 million euros or 7% of global turnover. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పాను. EUA యాక్ట్ చూసుకుంటే రిస్క్ బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్, ట్రాన్స్పరెన్సీ రిక్వైర్మెంట్ బై August 2026, పెనాల్టీ అప్ టు 35 million euros and or 7% of turnover. Collaborate A Act in 2026. Okay, duty of care to prevent algorithmic and discrimination. Impact assessment required and FTC enforcement చూసుకుంటే ఆపరేషనల్ ఏ కంపెనీ 12 actions since all AA capabilities claim must be sustained. Next, NY synthetic performer law. First in nation law requires disclosure of AI generative human likeness in ads. Next, AI generated content and copyright, what marketers can and cannot own. Okay, human plus AI collaboration. US Copyright Office. AI generated content is copyrightable only when human author provides sufficient expressive elements. Okay. Next, purely generated output. Purely AI generated content without human creative input is not available in copyrights. Okay. Next, your AI marketing compliance checklist. చూసుకుంటే డిస్క్లోజ్ AI యూస్, లేబుల్ సింథటిక్ పర్ఫార్మర్, AI జనరేటెడ్ కంటెంట్స్ ఇన్ ఆల్ యాడ్స్. ఇప్పుడు IPL యాడ్స్ చూసుకున్నావా? IPL యాడ్స్లోని స్టార్టింగ్లో టాటా IPL అని వచ్చి అక్కడ రోహిత్ శర్మ వస్తాడు, ఇంకో దగ్గరేమో వేరే వాళ్ళు వస్తారు. అలాగా ఇక్కడ ప్రోడక్ట్ IP అడ్రస్ ఉండదు, స్టే అప్డేట్ పర్టికులర్గా ఉండదు, అన్నీ ఉండవు. ఇంకా ఆపర్చునిటీస్ చూసుకుంటే ఆపర్చునిటీస్ గురించి తర్వాత డిస్కషన్ చేసుకుందాం. ఇంకా
మనం పర్టికులర్గా నెక్స్ట్ టాపిక్లోని క్లాడ్ ఏఐని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం. అలాగే ఎమరాస్ పైథాన్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి.